సిటిజన్ కార్డా? సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటి? 60 ఏళ్లు దాటిన పురుషులకు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ కార్డు ఉంటే ఎన్ని ప్రయోజనాలు తెలుసా? సత్వరమే ప్రభుత్వ పథకాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, రైల్వేలో లోవర్ బర్తులు, పాస్పోర్ట్ సేవల్లో ఫీజు తగ్గింపు, కోర్టు కేసుల్లో సత్వర విచారణ, బ్యాంకుల్లో అధిక వడ్డీ, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడని ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్టే. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలు నిరాటంకంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా పొందవచ్చు. వయసు ధృవీకరణ పత్రం, ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లలో 25% రాయితీ లభిస్తుంది. దూర ప్రాంతాలకు కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నిటికీ వృద్ధులకు 2 సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి. పాస్పోర్ట్ సేవల్లో ఫీజు తగ్గింపు. 60 ఏళ్లు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10% తగ్గింపు ఉంటుంది. సాధారణ పౌరులకు ఫీజు 1500 రూపాయలైతే వృద్ధులకు 1350 రూపాయలు మాత్రమే చెల్లించాలి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు. ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ఉంటుంది. కోర్టు కేసుల్లో తేదీల కేటాయింపులోనూ కూడా బెనిఫిట్ ఉంది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసుల విచారణ సమయంలో న్యాయస్థానాలు ప్రాధాన్యత ఇస్తాయి. వారు లేఖ రాసినా లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోరినా వారి కేసులను ప్రత్యేక విచారణ తేదీలకు కేటాయిస్తారు. బ్యాంకుల్లో ప్రత్యేక వలస ఉంటుంది. పై 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే అదనంగా 0.5% అధిక వడ్డీ లభిస్తుంది. 80 ఏళ్లు పైబడిన వారికి 1% వడ్డీ అదనంగా లభిస్తుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు సేవింగ్స్ స్కీమ్లో 80 ఏళ్ళు పైబడిన వారికి 8.5% వడ్డీ లభిస్తుంది. 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారికి 7.9% లభిస్తుంది. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఏటీఎం ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దనే సేవలు అందిస్తారు. అలాగే ఉంటుంది. 60 ఏళ్ళు పైబడిన వారికి 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. 80 ఏళ్ళు పైబడిన వారికి 10 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. 2025-26 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం 60 ఏళ్ళు పైబడిన వారికి 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండనుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి ₹1,00,000 వరకు పెంపు చేశారు. అంటే గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి, లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయక సంచాలకుల కార్యాలయంలో కూడా చేసుకోవచ్చు. జిల్లా కార్యాలయం చేసుకున్న రోజే మనకి కార్డు పొందే అవకాశం ఉంది. అదే గ్రామాల్లో ఉన్నవారైతే కార్డు మంజూరు చేయడానికి 6 రోజులు పడుతుంది. తెలంగాణలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, బ్యాంకు ఖాతా ఇవి తీసుకుని మీ దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సందర్శించండి. సచివాలయం ఇన్ఫో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.